So let's discuss validation rules in today's class. Okay. సో వాలిడేషన్ రూల్స్ బేసిక్గా ఎందుకు వాడతామంటే సో మనం ఏదైనా రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు సపోజ్ అకౌంట్ కానీ కాంటాక్ట్ కానీ సపోజ్ అకౌంట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అకౌంట్ రికార్డ్. సో వైల్ ఫిల్లింగ్ ద డేటా ఇన్ దిస్ ఫార్మ్ అండ్ ఇఫ్ ఐ సేవ్ ఓకే. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్ ఉందా యాన్యువల్ రెవెన్యూ. సో యాన్యువల్ రెవెన్యూ మినిమం నేను క్రియేట్ చేసే ప్రతి ఒక్క అకౌంట్ రికార్డ్కి మినిమం యాన్యువల్ రెవెన్యూ $100,000 అనుకుందాం. సో 1000 కంటే తక్కువ ఇస్తే నాకు ఎర్రర్ రావాలి సేయింగ్ దట్ యూ కెన్ నాట్ గివ్ యాన్యువల్ రెవెన్యూ లెస్ దాన్ 1000 అని చెప్పేసి ఓకే మినిమం 1000 ఇవ్వాలి ఓకే. సో అంటే వీఆర్ యాక్చువల్లీ ఎన్ఫోర్సింగ్ ఏ రూల్. సో దట్స్ వీఆర్ వ్యాలిడేటింగ్ ద డేటా దట్ ఈస్ యాక్చువల్లీ ఇన్పుటెడ్ బై ద యూజర్ యాజ్ వెల్ యాజ్ ఈ క్లిక్స్ ఆన్ ద సేవ్. అంటే వాల్యూస్ అన్ని ఎంటర్ చేసి సేవ్ క్లిక్ ఇవ్వగానే సో దీంట్లో ఉన్న ఇన్పుట్ అంటే యూజర్ ఇన్పుట్ చేసిన డేటాని వ్యాలిడేట్ చేయడానికి మనం వాలిడేషన్ రూల్స్ వాడతాం. సో మనం ఇచ్చిన రూల్ ప్రకారం డేటా లేకపోతే ఇట్ విల్ యాక్చువల్లీ త్రో ఎర్రర్. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏదైనా చూద్దాము. ఓకే. సో I will go to this account edit object from here. I mean it will actually navigate to object manager. So here in the bottom we will see the validation rules. Okay. So నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను కొత్త వాలిడేషన్ రూల్. సో ఇక్కడ నేమ్ ఒక రూల్ నేమ్ ఇస్తాను అనమాట ఓకేనా. సో యాన్యువల్ రెవెన్యూ ఆల్రెడీ క్రియేట్ చేశాను దాని మీద బట్ స్టిల్ దాని డియాక్టివ్ యాన్యువల్ రెవెన్యూ కెనాట్ బి లెస్ దాన్ 1000 ఓకే. ఇది నా రూల్ నేమ్ అనమాట ఓకే. సో ఇది యాక్టివ్లో ఉంటేనే అంటే డియాక్టివేట్ చేసే రూల్ అంటే మనం క్రియేట్ చేసిన రికార్డ్స్కి అప్లికబుల్ కాదనమాట. యాక్టివేట్ చేస్తేనే అప్లికబుల్ అవుతుంది. సో డిస్క్రిప్షన్ అంటే వై వీఆర్ క్రియేటింగ్ దిస్ రూల్ అనమాట. సో ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సో వాట్ ఈస్ దిస్ వాలిడేషన్ రూల్ ఓకేనా. సో డిఫైన్ ఏ వాలిడేషన్ రూల్ బై స్పెసిఫింగ్ ద ఎర్రర్ కండిషన్. అంటే సో మనకి ఎప్పుడు మనకి ఎర్రర్ త్రో చేయాలి ఓకేనా. సో యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్ వాల్యూ లెస్ దాన్ 1000 ఉన్నప్పుడు ఎర్రర్ త్రో చేయాలి. సో అప్పుడు త్రో చేయాలి కాబట్టి మన కండిషన్ ఏం రాస్తాము, యాన్యువల్ రెవెన్యూ లెస్ దాన్ 1000 అయినప్పుడు అని రాస్తాము. సో యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్ ఏపీఐ నేమ్ లెస్ దాన్ 1000. సో ఈ క్రైటీరియా సాటిస్ఫై అయిన రికార్డ్స్కి ఎర్రర్ వస్తుంది అనమాట ఓకేనా. కరస్పాండింగ్ ఎర్రర్ మెసేజ్ ఏమైనా ఎర్రర్ మెసేజ్ రావాలో ఎర్రర్ మెసేజ్ కూడా మనం డిస్ప్లే చేస్తాం అనమాట ఓకేనా. సో ఎర్రర్ కండిషన్ ఈజ్ రిటర్న్ యాజ్ ఎ బూలియన్ ఫార్ములా ఎక్స్ప్రెషన్ ఓకేనా. దట్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే మనం ఇక్కడ రాస్తున్న కండిషన్ మొత్తము టోటల్ వ్యాలిడేట్ అయ్యి ట్రూనా ఫాల్సా అని రిటర్న్ ఇస్తుంది అనమాట. అర్థమవుతుందా? వెన్ ద ఫార్ములా ఎక్స్ప్రెషన్ రిటర్న్స్ ట్రూ అంటే ఇక్కడ మనం రాసిన కండిషన్ మొత్తం ట్రూ అయితే మనకి ఈ ఎర్రర్ మెసేజ్ అంటే మనం ఇక్కడ రాసిన కండిషన్ సో ఏంటి ఎగ్జాంపుల్ వచ్చేసి యాన్యువల్ రెవెన్యూ లెస్ దాన్ 1000 ఓకే. సో మనము అకౌంట్ కార్డ్ క్రియేట్ చేసేటప్పుడు 500 ఇచ్చాను అనుకో. సో 500 లెస్ దాన్ 1000 కదా, ట్రూ అవుతుంది కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రాసిన కండిషన్ మొత్తం ఎవాల్యూ ట్రూ అయితే మనం ఇక్కడ ఇస్తున్న ఎర్రర్ మెసేజ్ ఫైర్ అవుతుంది అనమాట ఓకేనా. ఓకే సార్, దట్స్ వాట్ ఈస్ సేయింగ్ ఓకేనా. సో వెన్ ద ఫార్ములా ఎక్స్ప్రెషన్ రిటర్న్స్ ట్రూ అంటే ఇక్కడ ఇచ్చిన మన ఫార్ములా ఎక్స్ప్రెషన్ మొత్తం ఓవరాల్ గా ట్రూ ఇస్తే సో మనం సింపుల్ గా ఒకే ఒక లాజిక్ రాశాను. సో యాన్యువల్ రెవెన్యూ లెస్ దాన్ 1000 అని చెప్పేసి సో నేను మల్టిపుల్ కండిషన్ రాసుకోవచ్చు. లైక్ పిక్ లిస్ట్ ఇండస్ట్రీ పిక్ లిస్ట్ వాల్యూ బ్యాంకింగ్ ఉన్నప్పుడు యాన్యువల్ రెవెన్యూ 1000 కంటే తక్కువ ఉంటే ఎర్రర్ రావాలి. సో అప్పుడు రెండు బ్యాంకింగ్ ఇండస్ట్రీ పిక్ లిస్ట్ వాల్యూ బ్యాంకింగ్ ఉంది ప్లస్ యాన్యువల్ రెవెన్యూ లెస్ దాన్ 1000 ఉంటే రెండు కండిషన్ సాటిస్ఫై అయితే అండ్ కండిషన్ రాసామనుకో రెండు ట్రూ అయితే ట్రూ అవుతుంది కాబట్టి సో మనకి ఫాల్స్ ఎర్రర్ ఫైర్ అవుతుంది. సో అలా సో ఏ ఒకటి అండ్ కండిషన్ రాసినప్పుడు రెండు కండిషన్ ట్రూ అయితే ట్రూ అవుతుంది. అలా ఆర్ కండిషన్ రాసినప్పుడు ఏమవుతుంది, రెండిట్లో ఏదో ఒక ట్రూ అయినా మొత్తం ట్రూ అవుతుంది అనమాట. సో ఇట్ విల్ సీ డిఫరెంట్ సినారియోస్ మనం చూద్దాము. సో ఇక్కడ ఫంక్షన్స్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఫార్ములా ఫీల్డ్స్ లో ఉన్నట్టే ఉంటాయి బట్ ఫ్యూ థింగ్స్ విల్ బి డిఫరెంట్ లైక్ ప్రియర్ వాల్యూ కానీ ఈస్ చేంజ్ అని చెప్పేసి కొన్ని వాల్యూస్ డిఫరెంట్ గా ఉంటాయి. సో బట్ మోస్ట్ ఆఫ్ ద ఫార్ములాస్ అండ్ ఆపరేటర్స్ ఫంక్షన్స్ ఆర్ ద సేమ్ ఓకే. సో ఇక్కడ రెడ్ కలర్ లో హైలైట్ అయిన వచ్చేసి మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట ఓకే. సో మ్యాండేటరీలీ వీ షుడ్ గివ్ దోస్ వాల్యూస్ ఓకే. సో నౌ ఇక్కడ సింపుల్ కండిషన్ రాస్తా అంటే ఐ విల్ యాక్చువల్లీ ఇన్సర్ట్ ఫీల్డ్. సో అకౌంట్ ఆబ్జెక్ట్ మీద నేను యాన్యువల్ రెవెన్యూ అనే ఫీల్డ్ ని సో వెన్ ఎవర్ దిస్ యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్ లెస్ దాన్ 1000 ఇస్తే సో నాకు ఎర్రర్ ఫైర్ అవ్వాలి ఓకేనా. ఎప్పుడు అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేసే ముందు అంటే సేవ్ బటన్ క్లిక్ ఇచ్చినప్పుడు లేదా ఎడిట్ చేసి నేను క్లిక్ ఇచ్చినప్పుడు అంటే ఎడిట్ చేసినప్పుడు కూడా వాల్యూ చేంజ్ చేసినప్పుడు కూడా ఇది ఫైర్ అవుతుంది అనమాట ఓకే. సో
ఐ విల్ షో వన్ బై వన్. సో ఎప్పుడైతే నాకు ఈ క్రైటీరియా సాటిస్ఫై అవుతుందో అప్పుడు నాకు ఈ ఎర్రర్ మెసేజ్. ఓకేనా? ఓకే ఓకే. సో యూ కెనాట్ ఎంటర్ యాన్యువల్ రెవెన్యూ వాల్యూ లెస్ దాన్ $1,000. అర్థమవుతుందా? సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఈ ఎర్రర్ ఎక్కడ రావాలి? సో టాప్ ఆఫ్ ద పేజ్ రావాలా, ఫీల్డ్ దగ్గర రావాలా? సో టాప్ ఆఫ్ ద పేజ్ వచ్చినప్పుడు ఎలా డిస్ప్లే అవుతుంది, పర్టికులర్ ఫీల్డ్ దగ్గర ఉన్నప్పుడు ఎలా డిస్ప్లే అవుతుందో తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి టాప్ ఆఫ్ పేజ్ ఎర్రర్ లొకేషన్ టాప్ ఆఫ్ ద పేజ్ సెలెక్ట్ చేశాను. ఓకేనా? సో ఇది నేను క్రియేట్ చేసిన వాలిడేషన్ రూల్ అనమాట. సో దిస్ ఇస్ ద వాలిడేషన్ రూల్ నేమ్, ద కండిషన్. గైస్ ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఓకే గైస్, మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ మీ సైడ్ నుంచి బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది అంటే సో యూ షుడ్ గో ఆన్ మ్యూట్. ఓకే? సో నేను స్పెసిఫిక్ గా చెప్పేంత వరకు వెయిట్ చేయకుండా సో మీకే అర్థమైపోతుంది మీరు మీ సైడ్ నుంచి బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందా లేదా. దెన్ యూ కెన్ గో ఆన్ మ్యూట్. సో మీరు మాట్లాడాలనుకున్నప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడేసి మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఓకే? సో దిస్ ఇస్ ద కండిషన్, దిస్ ఇస్ ద నేమ్. ఓకే, రూల్ నేమ్. అండ్ it is a check box whether it is active or not. Okay, so next, so ఈ క్రైటీరియా సాటిస్ఫై అయినప్పుడు ఏం ఎర్రర్ మెసేజ్ రావాలి? ఓకేనా? సో ఎర్రర్ లొకేషన్ వచ్చేసి టాప్ ఆఫ్ ద ఫేజ్ క్రియేటెడ్ బై లాస్ట్ మాడిఫైడ్ బై. ఓకే, సో నేను ఇప్పుడు అక్కడ సో అంతకుముందు క్రియేట్ చేసిన ఒక వాలిడేషన్ రూల్ ని నేను డియాక్టివేట్ చేస్తాను అనమాట. సో ఈ రోజు క్రియేట్ చేసిన యాక్టివేషన్ రూల్ మాత్రమే, వాలిడేషన్ రూల్ మాత్రమే. సో దిస్ ఇస్ ద ప్రీవియస్లీ లైక్ 20/4/2023 లాస్ట్ ఇయర్ క్రియేట్ చేసిన దీన్ని డియాక్టివేట్ చేస్తాను. సో ఇది సింపుల్ 100 మీద చేశాను అనమాట. బట్ సో నథింగ్. సో ఇప్పుడు 1000 మీద చేసింది మాత్రమే యాక్టివ్ గా ఉంది. సో దీన్ని డియాక్టివేట్ చేశాను. ఓకేనా? సో నౌ ఐ విల్ క్రియేట్ వన్ అకౌంట్ రికార్డ్. నౌ ఐ విల్ గివ్ ఎనీథింగ్ లెస్ దాన్ 1000 అనమాట. సో అక్కడ సంథింగ్. ఓకే, రేటింగ్ www.qplates.com. okay, so type you can give. So these are the star mark వచ్చేసి mandatory fields. సో ఇక్కడ యాన్యువల్ రెవెన్యూ నేను వచ్చేసి like 700 ఇస్తాను. now let's see. సో ఐఎమ్ సీయింగ్ ద ఎర్రర్ కండిషన్ అనమాట. ఇక్కడ చూడండి. సో ఎర్రర్ లైక్ టాప్ ఆఫ్ ద ఫేజ్ ఇలా వస్తుంది అనమాట. హే డ్యూడ్, యూ కెనాట్ ఎంటర్ యాన్యువల్ రెవెన్యూ లెస్ దాన్ $1,000. అర్థమవుతుందా ఎందుకు ఎర్రర్ వస్తుందంటే? సో వాలిడేషన్ రూల్ లో మనం రాసిన క్రైటీరియా ఇది సాటిస్ఫై అవుతుంది అంటే 700 లెస్ దాన్ 1000. ఓకే, అంటే 700 లెస్ దాన్ 1000 కదా ట్రూ. ఓకేనా? ఇట్స్ లెస్ దాన్ 1000, ఇట్స్ ట్రూ అయినప్పుడు, ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు అక్కడ రాసిన వాలిడేషన్ ఎర్రర్ మెసేజ్ మనకు ఫైర్ అవుతుంది. అర్థమవుతుందా? హలో అదొకటి. నెక్స్ట్ ఇంకో కండిషన్, ఇంకోటి ఏమని ఇస్తాను. ఓకే, సో నాకు రేట్ ఫోన్ నెంబర్ బ్లాంక్ మ్యాండేటరీ చేయాలి నేను. ఓకేనా? ఫోన్ నెంబర్ మ్యాండేటరీ చేయాలి. సపోజ్ నేను ఇప్పుడు 1500 సైలెంట్ అన్న. ఓకే, 1500 ఇచ్చాను, సేవ్ చేశాను. సో నా రిక్వైర్మెంట్ ఏంటి? సో ఫోన్ నెంబరు బ్లాంక్ ఉంటే ఎర్రర్ రావాలి. ఫోన్ నెంబర్ అంటే ఏదో ఒక వాల్యూ ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో లేకపోతే ఎర్రర్ రావాలి. సో అంటే దాన్ని ఎలా చెక్ చేయాలి? 1 minute. రికార్డింగ్. ఓకే, సో ఎప్పుడైతే నేను సో ఈ కండిషన్ అర్థమైంది కదా. ఇంకో కండిషన్ ఏంటంటే, సో ఐ వుడ్ లైక్ టు మేక్ ఫోన్ ఫీల్డ్ యాజ్ మ్యాండేటరీ. అంటే సో ఫోన్ ఫీల్డ్ బ్లాంక్ ఉంటే నాకు ఎర్రర్ రావాలి, బ్లాంక్ లేకుండా పోతే ఎర్రర్ రాకూడదు. ఓకేనా? సో అది ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో లెట్స్ క్రియేట్ న్యూ వాలిడేషన్ రూల్. వాలిడేషన్ రూల్ ఏం వేస్తానంటే చెక్ ఇఫ్ ఫోన్ ఈజ్ బ్లాంక్. ఓకే, సో బ్లాంకా కాదని ఎలా చెక్ చేస్తాం? ఈజ్ బ్లాంక్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఈజ్ బ్లాంక్. ఓకే, సో ఈజ్ బ్లాంక్ ఏది? ఫోన్ ఫీల్డ్ ఎక్స్ప్రెషన్ లో తీసేసి పారామీటర్ ఇన్సర్ట్ అకౌంట్ లో ఉన్న ఫోన్. ఓకే, సో ఎప్పుడైతే మన ఫోన్ ఫీల్డ్ వాల్యూ ఈజ్ బ్లాంక్ అంటే ఎప్పుడైతే బ్లాంక్ ఉంటుందో ఈజ్ బ్లాంక్ ట్రూ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? హలో ఓకే, సో ఈజ్ బ్లాంక్ ట్రూ అవుతుంది అంటే సో ఈజ్ బ్లాంక్ అంటే ఫోన్ ఫీల్డ్ బ్లాంక్ ఉంటే నేను ఏమైనా ఎర్రర్ మెసేజ్ ఇస్తాను, ఫోన్ ఫీల్డ్ వాల్యూ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, అర్థమవుతుందా?
ప్లీజ్ ఎంటర్ సమ్ వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ దీని లొకేషన్ వచ్చేసి ఎక్కడ పెడతారంటే టాప్ ఆఫ్ ద పేజ్ కాకుండా పర్టికులర్ ఫీల్డ్ దగ్గర పెడతారు అనమాట. ఏ ఫీల్డ్ దగ్గర ఎర్రర్ మెసేజ్ రావాలి? ఫోన్ ఫీల్డ్ దగ్గరే, పర్టికులర్ గా ఫోన్ ఫీల్డ్ దగ్గర, ఆ ఫీల్డ్ దగ్గర ఎర్రర్ రావాలి. ఓకేనా, లొకేషన్. ఓకే, సో నౌ లెట్స్ సీ. I will try to create a new account record and I will give the take something. So I will run like harvest HB something ఏదో ఒకటి. ఓకే, సో వాల్యూస్ ఇచ్చిన తర్వాత సో యాన్యువల్ రెవెన్యూ ఫస్ట్ ఇక్కడ 300 ఇస్తాను. ఫోన్ ఫీల్డ్ బ్లాంక్ ఇస్తున్నాను. ఓకేనా, రెండు కండిషన్స్ అవుతున్నాయి కదా. సో నా క్లిక్ ఆన్ సేవ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమేమి ఫైర్ అయ్యాయి. సో హే డ్యూట్ యూ కెనాట్ ఎంటర్ యాన్యువల్ రెవెన్యూ లెస్ దాన్ దిస్ వన్. ఓకే, దాని తర్వాత ఇంకోటి కూడా మనకు ఫైర్ అయింది. ఓకేనా, రివ్యూ ద ఫాలోయింగ్ ఫీల్డ్. ఓకేనా, ఏంటది ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడ వస్తుంది అంటే ఆన్ టాప్ ఆఫ్ ద పేజ్ కాకుండా ఫోన్ ఫీల్డ్ దగ్గర ఎర్రర్ వస్తుంది. అంటే రెండు వాలిడేషన్ రూల్స్ మనకు వస్తున్నాయి అనమాట అట్ ఏ టైం. ఓకే, ఒక వాలిడేషన్ రూల్ వచ్చేసి ఆన్ టాప్ ఆఫ్ ద పేజ్, ఇంకో వాలిడేషన్ రూల్ యాక్చువల్ ఎర్రర్ మెసేజ్ వచ్చేసి కరెక్ట్. ఎందుకంటే మనము ఎర్రర్ లొకేషన్ వీ హావ్ పుట్ ఇట్ ఆన్ ద పర్టికులర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని ఈ ఫీల్డ్ దగ్గర డిస్ప్లే అవ్వాలని చెప్పేసి. సో ఇక్కడ నేను I'll put more than something 1000 plus. Now I'll click on save. So again, so ఇక్కడ మనకి అకౌంట్ ఫోన్ దగ్గర ఎర్రర్ వస్తుంది. ఏంటది? ఇక్కడ మళ్ళీ ఫోన్ ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, నౌ ఐ విల్ గివ్ ఎంటర్ సంథింగ్. ఓకే, నౌ క్లిక్ ఆన్ ద సేవ్. సో ఇక్కడ ఫోన్ ఫీల్డ్ ఈజ్ బ్లాంక్ అనేది వాల్యూ ఇచ్చిన తర్వాత ఈజ్ బ్లాంక్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి, సో ఫాల్స్ అయితే ఎర్రర్ మెసేజ్ ఫైర్ అవుతుంది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు సేవ్ ఇట్. ఓకే, అర్థమైందా? ఓకే షూర్. సో అలా మనము ఓకే, సో ఇలా వాలిడేషన్ రూల్ రాయొచ్చు అనమాట. ఇంకా నా రిక్వైర్మెంట్ ఏంటంటే, సో ఎప్పుడు ఇంకో రిక్వైర్మెంట్ చెప్తాను చూడండి. నాకు వెన్ ఎవర్ అకౌంట్ రేటింగ్ ఈజ్ అకౌంట్ రేటింగ్ ఫీల్డ్ ఉందా? అకౌంట్ రేటింగ్ ఫీల్డ్, అకౌంట్ రేటింగ్ ఫీల్డ్ ఇది. ఓకే, అకౌంట్ రేటింగ్ ఫీల్డ్. సో రేటింగ్ ఫీల్డ్ వాల్యూ వచ్చేసి సారీ వాల్యూ వచ్చేసి ఇఫ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఉన్నాయి? హాట్, వామ్, కోల్డ్. ఓకే, సో అకౌంట్ రేటింగ్ వాల్యూ కోల్డ్ ఉన్నప్పుడు లెట్స్ సే మాక్సిమం మినిమం వచ్చేసి మినిమం లెట్స్ సే మినిమం యాన్యువల్ రెవెన్యూ 1000 ఉండాలి, సారీ 100 ఉండాలి. సో మాక్సిమం వచ్చేసి 1000 ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఓకేనా, వార్మ్ ఉన్నప్పుడు ఓకేనా మినిమం యాన్యువల్ రెవెన్యూ వచ్చేసి 1000 ఉండాలి, మాక్సిమం వచ్చేసి 10,000 ఉండాలి. అర్థమవుతుందా? అంటే సో నెక్స్ట్ హాట్ ఉన్నప్పుడు సో మినిమం 10K ఉండాలి, వామ్ వచ్చేసి 50K ఉండాలి. ఓకే, ఓకేనా. సో ఈ రేంజ్ లో లేకుండా పోతే అంటే సపోజ్ నేను అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్ ఓకే, సో ఇఫ్ ఐ పుట్ రేటింగ్ యాజ్ హాట్, ఓకే, సో అండ్ ఇఫ్ ఐ పుట్ యాన్యువల్ రెవెన్యూ యాజ్ 1000 దెన్ ఇట్ షుడ్ త్రో ఎర్రర్. బికాజ్ ఎందుకంటే నేను హాట్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో మినిమం వాల్యూ అంటే 10,000 నుంచి 50,000 వరకు ఎంతైనా ఉండొచ్చు. ఓకేనా, సో 10,000 కంటే తక్కువ ఉన్న ఎర్రర్ రావాలి. ఎప్పుడు నేను ఇక్కడ ఐ మీన్ రేటింగ్ వాల్యూ హాట్ అని ఇస్తే సో మాక్సిమం వాల్యూ 50K ఉండాలి, 50,000 ఉండాలి. సో 50K కంటే ఎక్కువ ఉన్న ఎర్రర్ రావాలి, 10,000 కంటే తక్కువ ఉన్న ఎర్రర్ రావాలి. సపోజ్ నేనే అదే వామ్స్ అని సెలెక్ట్ చేసుకుంటే మినిమం 1000 ఉండాలి, మాక్సిమం 10,000 ఉండాలి. అర్థమవుతుందా? అంటే రిక్వైర్మెంట్ అర్థమైందా? సో ఏం చెప్తున్నానంటే నేను కోల్డ్ అనే వాల్యూ సెలెక్ట్ చేసుకొని ఓకేనా, సో కోల్డ్ అనే వాల్యూ సెలెక్ట్ చేసుకొని సో నేను 10 ఇచ్చాను అనుకోండి, కోల్డ్ అనే వాల్యూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎర్రర్ రావాలి. ఎందుకంటే సో కోల్డ్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మినిమం యాన్యువల్ రెవెన్యూ $100 ఉండాలి, మినిమం మాక్సిమం. సో మోర్ దాన్ 100 ఉండాలి. సో 10 అని ఇస్తాను అనుకో ఎర్రర్ రావాలి. అర్థమవుతుందా? సో 100 నుంచి 1000 లోపల ఎంత నేర్చుకోవచ్చు ఇంక్లూడింగ్ 1000. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అనుకుంటే. ఓకే, సో దీన్ని ఎలా అచీవ్ చేయాలో చూద్దాం. ఓకేనా, సో సో లెట్స్ సి ఇక్కడ మనం మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలన్నమాట. అంటే సెలెక్ట్ చేసుకున్న వాల్యూ ఇదా లేకపోతే ఇంకోటా అని చెప్పేసి వాలిడేషన్ రూల్ ఆన్ రేటింగ్ అండ్ యాన్యువల్ రెవెన్యూ. ఓకే, ఓకే, ఇక్కడ నేనే మల్టిపుల్ కండిషన్స్ కాబట్టి ఈ కేస్ స్టేట్మెంట్కి వెళ్తాను అనమాట. ఓకే, ఓకే, అర్థమవుతుందా?
Okay, Okay. Shiva. సో నేను ఇప్పుడు ఏం వాల్యూ చెక్ చేయాలి? సో ఇన్సర్ట్ దీంట్లో ఉన్న ఇండస్ట్రీ వాల్యూ రేటింగ్ వాల్యూ చెక్ చేయాలి, అవునా? సో రేటింగ్ అనేది పిక్ లిస్ట్ కాబట్టి, ఓకే, రేటింగ్ అనేది పిక్ లిస్ట్ కాబట్టి, సో ఐ నీడ్ టు సెలెక్ట్ ఇట్ as ఈజ్ పిక్ వాల్యూ సంథింగ్ ఈజ్ పిక్ వాల్యూ ఉందా? సో ఈజ్ పిక్ వాల్యూ ఏం చెక్ చేస్తాను? చెక్ వెదర్ ద వాల్యూ ఆఫ్ ద పిక్ లిస్ట్ ఈజ్ ఫీల్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ లెటర్ అన్నమాట, ఓకేనా? అంటే ఈజ్ పిక్ వాల్యూ ఏం చేస్తుందంటే, సో ఇక్కడ వచ్చిన పిక్ లిస్ట్ వాల్యూ అంటే రేటింగ్, సో ఈ వాల్యూకి ఈక్వల్ కాదా అని చెక్ చేస్తాను అనమాట, ఓకేనా? అంటే మనం పిక్ చేసుకున్న వాల్యూ, ఓకేనా? సో నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ దీంట్లో ఈజ్ పిక్ వాల్యూ ఇన్సర్ట్ చేసి, సో ఈ రేటింగ్ అనే ఫీల్డ్ పిక్ లిస్ట్ వాల్యూ ఫీల్డ్ పెడతాను. సో ఇది సో దేనికి ఈక్వల్ అయినప్పుడు కోల్డ్, ఓకేనా? కోల్డ్ ఈక్వల్ అయితే, సో అండ్ కోల్డ్ ఈక్వల్ అయ్యి అండ్ నేను ఏ కండిషను? సో మినిమం యాన్యువల్ రెవెన్యూ ఎప్పుడు 25 కోల్డ్ ఈక్వల్ అయ్యి ఉండి, నెక్స్ట్ యాన్యువల్ రెవెన్యూ లెస్ దాన్ 100 ఉండి, అంటే ఎప్పుడు 25 రావాలి? లెస్ దాన్ 100 ఉండి మోర్ దాన్ 1000 ఉంటే 25 రావాలి, ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేస్తానంటే యాన్యువల్ రెవెన్యూ Okay, Shiva. లెస్ దాన్ ఇక్కడ మినిమం 100 నుంచి 1000 లోపల ఉంటే ఎర్రర్ రాకూడదు. సో ఎప్పుడు ఎర్రర్ రావాలనే దాని గురించి మన కండిషన్ రాస్తాం అనమాట, ఓకేనా? సో లెస్ దాన్ 100 ఉండి అండ్ యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ 1000 ఉంటే ఎర్రర్ రావాలి అనమాట, ఓకేనా? ఈ కండిషన్ సాటిస్ఫై అయితే, ఓకేనా? Okay, Shiva. ఇది సో ఒక ఎగ్జాంపుల్. సో కేసులో మల్టిపుల్ కండిషన్ చెక్ చేద్దాము ఉన్నప్పుడు. ఒక నిమిషం. సో వాల్యూ రిజల్ట్ ఉంటున్నది, ఒక నిమిషం. సో వాల్యూ టు రిజల్ట్ టు, ఓకే. సో ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం కండిషన్ ఇక్కడ చెక్ చేస్తే రిజల్ట్ తీసుకుంటున్నాడు. టేక్ వన్ ఎగ్జాంపుల్ హియర్, 1 minute. కేస్ స్టేట్మెంట్ మన కండిషన్ ఎలా చెక్ చేస్తాడో చూద్దాము, ఒక నిమిషం. Case taking zeros. Three. Too slow. So first in a simple case, you can case రాస్తాను. So then I will go back with this one, okay. So ఎందుకు multiple values రాయాలి? Multiple conditions check చేయాలి అంటే కండిషన్ ఈ కండిషన్ వాల్యూ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఇదైతే, సో ఈ రిజల్ట్ ఇవ్వమని.
మనం మొత్తం అంతా ఒకటే కండిషన్ లో చెక్ చేస్తున్నాం కాబట్టి కండిషన్ సరే గైస్ కే స్టేట్మెంట్ తీసుకున్నా ఇక్కడ కండిషన్ తీసుకుంటే ట్రూ ఫాల్స్ ఇస్తాడు బట్ మల్టిపుల్ వాల్యూస్ అన్ని ఒకేసారి చెక్ చేస్తున్నాం కాబట్టి ఒక్క నిమిషం కండిషన్ వాల్యూ దిస్ డిఫరెంట్ థింగ్ నాట్ డిస్ప్లేయింగ్ ఎనీ ఫార్ములా ఫీల్డ్ లాగా ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు ఏ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు అంటే సో మనకి పిక్ లిస్ట్ సెలెక్ట్ చేసుకున్న పిక్ లిస్ట్ వాల్యూ ఈజ్ పిక్ లిస్ట్ వాల్యూ ఈజ్ పిక్ వాల్యూ సో ఏది పిక్ లిస్ట్ వాల్యూ ఇండస్ట్రీ కదా సారీ రేటింగ్ కదా సో రేటింగ్ ఈక్వల్స్ టు కోల్డ్ అయ్యి కోల్డ్ అయ్యండి సో ఇది ఒక కండిషన్ అనమాట ఈజ్ పిక్ వాల్యూ ఏం చేస్తారంటే సో ఇక్కడ వచ్చిన పిక్ లిస్ట్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్న పిక్ లిస్ట్ వాల్యూ ఈ వాల్యూ ట్రూ ఈ వాల్యూ కోల్డ్ అయితే సో ఈజ్ పిక్ వాల్యూ ట్రూ ఇస్తారు అనమాట ఓకేనా సో మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూ కోల్డ్ అయ్యి ఉండి అండ్ సో ఈ అండ్ కి క్లోజ్ బ్రాకెట్ ఏది ఇది ఓకేనా సో రేటింగ్ కి సో ఈజ్ పిక్ వాల్యూ క్లోజ్ బ్రాకెట్ ఇది అండ్ క్లోజ్ బ్రాకెట్ ఇంకా లేదు సో ఐల్ పుట్ క్లోజ్ బ్రాకెట్ యాజ్ ఓకే సో నౌ కోల్డ్ సెలెక్ట్ చేసుకొని ఉండి ఓకే సో కామా సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సో రేట్ సారీ యాన్యువల్ రెవెన్యూ ఇన్సర్ట్ సో లెస్ దాన్ 100 అయ్యండి లేదా సో యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ 1000 అయితే ఓకేనా సో రెండిట్లో ఏది ట్రూ అయినా కావాలి కాబట్టి ఈ రెండింటికి నేను ఆర్ కండిషన్ అప్లై చేస్తాను అనమాట ఓకేనా సో ఈ రెండింటికి సపరేట్ బ్రాకెట్ పెట్టి సో ఈ రెండింటికి ఆర్ కండిషన్ అప్లై చేయాలంటే సో టెస్ట్ ఆర్ సో ఇది ఇలా ఆర్ కండిషన్ అప్లై చేయొచ్చు సో ఇది అంటే ఇది ఒక జస్ట్ వన్ సింటాక్స్ అంటే వన్ కండిషన్ మాత్రమే ఓకే సో ఇక్కడ ఏం చెక్ చేస్తున్నానంటే సో అండ్ ఇక్కడ మల్టిపుల్ కేసెస్ సి అండ్ అని సో ఇది ఇలాగే ఉంది కండిషన్ ఇది మనం రాసుకున్న కండిషన్ అండ్ సో కండిషన్ 1 కామా కండిషన్ 2 కామా కండిషన్ 3 ఇలా పాస్ చేసాం అనుకో సో ఈ కండిషన్ 1 ట్రూ అయ్యి ఈ కండిషన్ 1 ట్రూ అయ్యి ఈ కండిషన్ ఐ మీన్ ట్రూ అయ్యి కండిషన్ 3 ట్రూ అన్ని ట్రూ అయితేనే సో ఫైనల్ గా మనకి మొత్తం ట్రూ అవుతుంది ఎప్పుడైతే మొత్తం ట్రూ అవుతుందో సో ఇక్కడ మనకి ఈ ఎర్రర్ మెసేజ్ ఫైర్ అవుతుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు మన కండిషన్ ఏంటి సో కోల్డ్ ఉన్నప్పుడు సో 100 కంటే తక్కువ ఉన్న ఎర్రర్ రావాలి సో 1000 కంటే ఎక్కువ ఉన్న ఎర్రర్ రావాలి ఓకే అంటే ఈ రెండిట్లో ఏదో ట్రూ అయినా ఎర్రర్ రావాలి అంటే కోల్డ్ ఉండి అంటే సో ఈ కండిషన్ అంటే కోల్డ్ ఉండి సో ఈ రెండిట్లో ఏ కండిషన్ ట్రూ అయినా మనకి ట్రూ అయిపోవాలి ఓకే అర్థమవుతుందా సో 100 కంటే తక్కువ ఉన్న ఓకేనా కోల్డ్ అయ్యి ఉండి సో అండ్ ఈ రెండు సో ఇది ఒక కండిషన్ బ్రో ఓకే అర్థమవుతుందా నెక్స్ట్ ఇది ఒక కండిషన్ ఓకేనా ఇది ఒక కండిషన్ సో ఈ కండిషన్ ట్రూ అయ్యి సో నేను కోల్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఇది కండిషన్ ట్రూ అవుతుంది నెక్స్ట్ ఈ కండిషన్ లో ఏది ట్రూ అయినా అంటే 100 లోపల ఇచ్చినా ట్రూ అవ్వాలి లేదా 1000 లోపల ఇచ్చినా ట్రూ అవ్వాలి సపోజ్ నేను 99 ఇస్తే సో కోల్డ్ వాల్యూ 99 ఓకేనా ఇది ట్రూ అవుతుంది సో ఈ రెండిట్లో ఏది ట్రూ అయినా ఆర్ కండిషన్ కాబట్టి ఈ రెండిట్లో ఏది ట్రూ అయినా నాకు ట్రూ వస్తుంది సో ట్రూ అండ్ మొత్తానికి అంటే ఇక్కడ వచ్చింది మొత్తం ఒక అండ్ ఐ మీన్ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది సో 99 ఇస్తే సో ఇది ట్రూ అవుతుంది ఇది ఫాల్స్ అవుతుంది సో ట్రూ ఆర్ ఫాల్స్ ఇది యాక్చువల్లీ ఆర్ కండిషన్ అప్లై చేస్తాను కాబట్టి ట్రూ వస్తుంది సో అండ్ ఆఫ్ ఇక్కడ ట్రూ
కామా ట్రూ. అర్థమవుతుందా? కావాల్సి అంటే నీకు ఇక్కడ మళ్ళీ దీన్ని కాపీ పేస్ట్ చేసి ఓకే శివ. అంటే సింపుల్ అంటే సింగిల్ కండిషన్ రాస్తున్నాను, ఇంకా మళ్ళీ ఇంకో కండిషన్ ఇట్లా. సో ఇప్పుడు సపోజ్ నేను అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు రేటింగ్ వాల్యూ హాట్ అని కోల్డ్ అని సెలెక్ట్ చేసుకున్నాను ఎగ్జాంపుల్. సో యాన్యువల్ రెవెన్యూ 1100 ఇచ్చాను ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఎలా అప్లికేబుల్ అవుతుందో చూద్దాం, ఓకేనా? సో అండ్ సో ఈజ్ పిక్ లిస్ట్ వాల్యూ రేటింగ్ కోల్డ్ అంటే కోల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈజ్ పిక్ లిస్ట్ వాల్యూ రేటింగ్ కోల్డా? అవును కోల్డే కాబట్టి ట్రూ ఇస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఈ యాన్యువల్ రెవెన్యూ లెస్ దాన్ 100 1100 ఇస్ నాట్ లెస్ దాన్ 100 కాబట్టి ఇది ఫాల్స్ ఇస్తుంది, ఓకేనా? ఫాల్స్ ఆఫ్ ఇక్కడ బ్రాకెట్ అప్లై చేస్తున్నాం, ఓకే? బ్రాకెట్ ఫాల్స్ ఆఫ్ ఫాల్స్ ఆర్ అంటే ఓఆర్ లైక్ ఇలా ఇస్తాము. నెక్స్ట్ యాన్యువల్ రెవెన్యూ 1100 గ్రేటర్ దాన్ 1000, అవునా? ఇది ట్రూ కదా, ఓకేనా? ట్రూ, ఓకేనా? అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏమవుతుంది? అండ్ ఆఫ్ ట్రూ కామా సో ఫాల్స్ ఆర్ ట్రూ ఆర్ రెండు ఏదో ట్రూ అయినా ట్రూ కదా, ట్రూ, ఓకేనా? అర్థమవుతుందా? ఓకే ఓకే. ఇప్పుడు ఏమవుతుంది? అండ్ ఆఫ్ ట్రూ కామా ట్రూ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. సో మనకి వాలిడేషన్ రూల్ ఎప్పుడు ఫెయిర్ అవుతుంది? సో అన్ని శివ, చెప్పండి. ఇదంతా పాసిబిలిటీ కేసు మాది ఉంది అంటే సి ఇప్పుడు ఈ వాలిడేషన్ రూల్ ఎప్పుడు ఫైర్ అవుతుంది అంటే మనం ఇక్కడ రాసిన కండిషన్ మొత్తం ట్రూ అయితేనే ఫైర్ అవుతుంది, మొత్తం ట్రూ అవ్వాలి. ఎందుకంటే అన్ని కండిషన్స్ చేస్తాం కాబట్టి, అంతేనా? అలాగే అంటే వాలిడేషన్ రూల్ మొత్తం అన్ని కండిషన్ యూజ్ చేసినప్పుడు రెండు ట్రూ అయితే ట్రూ అవుతుంది. నేనేం చెప్తున్నా అంటే వాలిడేషన్ రూల్ బేసిక్ ఎప్పుడు ఫైర్ అవుతుంది అంటే ఇక్కడ మొత్తం అన్నిటికీ ఫాల్స్ వచ్చేసింది అనుకో, సో మనం రాసిన క్రైటీరియా ఫాల్స్. సి వాలిడేషన్ రూల్స్ ఓన్లీ ఫైర్స్ విన్ ద కండిషన్ దట్ యు హావ్ గివెన్ ఇస్ కంప్లీట్లీ ట్రూ, ఓకేనా? ఓకే. అంటే ఫైనల్ రిజల్ట్ ట్రూ అవ్వాలి. సో అండ్ రాశాను కాబట్టి ట్రూ అవుతుంది అట్లనే కాదు. సో సపోజ్ నువ్వు మన క్రైటీరియా ప్రకారం, ఓకేనా? మనం ఇచ్చిన కండిషన్స్ బేస్ చేసుకొని మొత్తం అంతా ట్రూ అయితేనే మనకి వాలిడేషన్ రూల్ ఫైర్ అవుతుంది. ఓకే శివ, ఓకే శివ, అండర్స్టాండ్. సో ఇది సింపుల్ ఒక ఎగ్జాంపుల్. సో ఇది వర్క్ అవుతుంది, సో నో ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్ ఏం లేదు. సో ఇది జస్ట్ దీన్ని టెస్ట్ చేసి మనం ఫర్దర్ గా వెళ్దాం, ఓకేనా? ఓకే శివ. సో వెన్ ఎర్రర్ మెసేజ్ ఏంటంటే వెన్ రెవెన్యూ రేటింగ్ ఈజ్ కోల్డ్ minimum value should minimum annual revenue value should be 100 and maximum value should be 1000. Please put values only in this range. Okay, అర్థమవుతుందా? ఓకే శివ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు ఫైర్ అవుతుందా లేదా అనేది చూద్దాం, ఓకేనా? సో నేను వామ్ అని పెట్టినప్పుడు కోల్డ్ మనం చేసే కోల్డ్ అని ఇచ్చాను. సరే ఇంకోటి ఏంటంటే మనం యాన్యువల్ రెవెన్యూ లెస్ దాన్ 1000 ఉంటే ఎర్రర్ రావాలని చెప్పాము. సో వీటి కాన్ఫ్లిక్ట్ అవుతాయి అనమాట. సో ఆ వాలిడేషన్ రూల్ డియాక్టివేట్ చేస్తాను, అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏమవుతుందంటే సో వాలిడేషన్ రూల్ లెస్ దాన్ 1000 ఇక్కడ చూడండి అకౌంట్ లో వాలిడేషన్ రూల్ 1000 ఉన్నా కూడా ఎర్రర్ రావాలని చెప్పాను కదా. సో ఇక్కడ ఇదేనా, ఇక్కడ సరే ఇది ఓకేనా, వాలిడేషన్ రూల్ 1000 ఉన్నా కూడా ఎర్రర్ రావాలని చెప్పేసి దీన్ని యాక్టివేట్ చేశాను. సో నేను 1000 అని ఇచ్చినా కూడా లెస్ దాన్ 1000 ఏ వాల్యూ ఇచ్చినా కూడా ఎర్రర్ వస్తుంది కాబట్టి దీన్ని డియాక్టివేట్ చేస్తాను. సో ఈ వాలిడేషన్ రూల్ని ఓకేనా. సో ఇప్పుడు ఈ వాలిడేషన్ రూల్ రెండు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. సో ఫోన్ ఫీల్డ్ బ్లాంక్ లేకుండా ఏదో ఒక వాల్యూ ఇద్దాము. ట్రైనింగ్ సెంటర్ సంథింగ్. సో ఇప్పుడు కోల్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇఫ్ ఐ గివ్ లెస్ దాన్ మేబీ 12, ఓకే, లెస్ దాన్ 100, ఓకే, లేదా 1200 మోర్ దాన్ 1000 ఇచ్చినా మనకి ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. చూడండి, వెన్ రేటింగ్ ఈజ్ కోల్డ్ మినిమం యాన్యువల్ రెవెన్యూ షుడ్ బి 100 అండ్ మాక్సిమం షుడ్ బి 1000. సో నేనేం చేస్తానంటే సో మినిమం 100 కాబట్టి నేను సంథింగ్ 200 ఇస్తాను, ఓకే. సో ఇప్పుడు సేవ్ అవుతుందో లేదో చూద్దాం. సేవ్ అయిందా? యా శివ. సో అది ఒక రిక్వైర్మెంట్. సో మనం ఇదే రిక్వైర్మెంట్ లో మనం ఇంకోటి కూడా చెక్ చేయాలన్నమాట. ఏంటి? ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ పిక్ లిస్ట్ వాల్యూ ఇది ఒక కండిషను. సో ఇది కాకుండా మనకి ఇంకో కండిషన్ కూడా చెక్ చేయాలి. ఏంటి? సపోజ్ మన
ఇది కాకుండా సో యాన్యువల్ రెవెన్యూ రేటింగ్ వాల్యూ హాట్ అయినప్పుడు ఈ రెండిట్లో ఉన్నప్పుడు కూడా ఎర్రర్ రావాలి. అర్థమవుతుందా? ఇంకా స్మాల్ డౌట్ శివ, ఇప్పుడు ఉమ్, మనము ఇట్లా మనం ఏదో ఒక వాల్యూ ఇచ్చేస్తాం ఎగ్జాంపుల్ గా, ఉమ్, అది కోల్డ్ అని రిప్రజెంట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం కండిషన్ ని సాటిస్ఫై చేసేలాగా రాయొచ్చా? అంటే ఇప్పుడు కోల్డ్, వార్మ్, హాట్ అని చెప్పాను కదా, ఉమ్, 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 ఇలా కాకుండా ఒకసారి ఉల్లపల్లంగా మనం 2700 ఇచ్చామనుకోండి, ఉమ్, 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 2700 కానీ 27,000 ఇచ్చేసాం అనుకోండి, ఉమ్, ఆ ఉమ్. వాల్యూ అనేది దీనికి అసైన్ చేస్తున్నాం అని చెప్పేసి చూపించాలి ఆటోమేటిక్ గా. ఎట్లా రాయాలి అది? దేనికి అసైన్ చేస్తున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ 27,000 యాన్యువల్ రెవెన్యూ వాల్యూ ఇచ్చావు, ఓకే. సో అది ఆటోమేటిక్ గా హార్ట్ కి వెళ్ళిపోవాలి, ఇది హార్ట్ సంబంధించింది అని చెప్పేసి. లేదు లేదు, అట్లా చేయలేము. సో అది సపరేట్, అది కోడింగ్ లో వస్తుంది, లేకపోతే ఫ్లోస్ లో వస్తుంది. అంటే Close లో వస్తుందా? అది ఫ్లోస్ లో కానీ కోడింగ్ లో. సో నాకు అర్థమైంది నువ్వు అడిగిన క్వశ్చన్. సో నువ్వు ఓకే. 27,000 వస్తే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ లో ఉంటే ఆటోమేటిక్ గా దాని వాల్యూ రేటింగ్ నువ్వే అది ఆటోమేటిక్ గా చూపించాలి. అది మారిపోవాలి. సో అది ఇక్కడ చేయమన్నమాట. అవును అది sure. ఫీల్డ్ అప్డేట్ లోకి వస్తుంది. ఫీల్డ్ అప్డేట్ ఆటోమేటిక్ గా ఫీల్డ్ అప్డేట్ వస్తుంది. ఇక్కడ ఫీల్డ్ అప్డేట్ ఓకే. చేయము, ఆల్రెడీ ఉన్న వాల్యూస్ ని వాలిడేట్ చేసి ఆ కండిషన్ లో ఉందా లేదా చెక్ చేస్తాం అనమాట. సో నువ్వు చెప్పేది వచ్చేసి ఫీల్డ్ అప్డేట్. సో ఫ్లోస్ లో కానీ ట్రిగ్గర్స్ లో కానీ వస్తుంది నువ్వు చెప్పింది. ఓకే ఓకే శివ, ఓకే శివ, ఓకేనా? ఓకే ఓకే శివ. సో ఇప్పుడు ఇంకో కండిషన్ ఏంటి? సేమ్ ఇదే మనం ఇంకో దానికి అప్లై చేస్తాం. ఇప్పుడు హాట్ అనుకో, ఓకే. సో హాట్ అయినప్పుడు మినిమం వాల్యూస్ ఏంటి? లెస్ దాన్ 10,000 ఉంటే మనకి ఎర్రర్ రావాలి. సో 10,000 అంటే ఓకే 1000, 10,000 లేదా మోర్ దాన్ 50,000. 50,000 ఉంటే ఎర్రర్ రావాలి. యా. ఓకేనా? నెక్స్ట్ సిమిలర్ గా సో ఇక్కడ వార్మ్ అయినప్పుడు సో మినిమం వాల్యూ ఎంత ఉండాలి? 1000 ఉండాలి. అంటే 1000 కంటే తక్కువ ఉన్న ఎర్రర్ రావాలి. సో ఇక్కడ 1 by 1 పెడతాను. సో ఇది తీసుకెళ్ళి ఓకే. సో లెస్ దాన్ సో మాక్సిమం వాల్యూ 10,000 అనమాట. ఓకే. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో వీటికన్నిటికీ మళ్ళీ ఆర్ కండిషన్ అప్లై చేయాలి, ఎందుకనే చెప్తాను. ఓకే. సో సో రేటింగ్ కోల్డ్ పెట్టినప్పుడు సో 1000 కంటే 100 కంటే తక్కువ ఉన్నా 1000 కంటే ఎక్కువ ఉన్నా ఎర్రర్ రావాలి. సో నెక్స్ట్ రేటింగ్ రేటింగ్ వామ్ ఇచ్చినప్పుడు 1000 కంటే తక్కువ ఉన్నా, ఓకేనా, లేదా యాన్యువల్ రెవెన్యూ 10,000 కంటే ఎక్కువ ఉన్నా ఎర్రర్ రావాలి. ఓకే. ఓకే. నెక్స్ట్ హార్ట్ ఇచ్చినప్పుడు 10,000 కంటే యాన్యువల్ తక్కువ రెవెన్యూ రావాలి, 10 ఓకేనా. 50,000 50,000 ఎక్కువ ఎక్కువ ఉన్నా ఎర్రర్ రావాలి. ఓకేనా. సో ఓకే ఇది శివ. ఓకేనా. సో మనం ఆ టెక్స్ట్ కూడా రాసుకుందాం, ఓకేనా. సో ఎందుకంటే ఎర్రర్ మెసేజ్ లో అదే టెక్స్ట్ రాసు. వెన్ రేటింగ్ ఈస్ కోల్డ్ యాన్యువల్ రెవెన్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ 100, అంటే యాన్యువల్ రెవెన్యూ బి లెస్ దాన్ 1000. ఓకే. వెన్ ఓకే. ఇది ఎర్రర్ మెసేజ్ లో ఇండివిజువల్ వెన్ రేటింగ్ ఈస్ వార్మ్, యాన్యువల్ రెవెన్యూ యాన్యువల్ రెవెన్యూ should less than I mean less than 1000 ఉంటే ఎర్రర్ రావాలి. should be greater than should be 1000 greater ఉండాలి. than. అండ్ Yeah. వైష్ణవి ఫాలో అవుతున్నారా? Yeah. వైష్ణవి షుడ్ బి లెస్ దాన్ 1000 అనమాట. సారీ 10,000. So greater than 10,000. గ్రేటర్ దాన్ 10,000 ఉంటే ఎర్రర్ రావాలి. ఓకేనా. సో బేసిక్ Yeah. ఇక్కడ ఉండాల్సింది రాస్తున్నాను. సో ఒకవేళ ఉండకుండా గ్రేటర్ దాన్ ఉంటే ఎర్రర్ వస్తుంది. ఈ కండిషన్ ఎర్రర్ కండిషన్ అయితే, ఓకేనా. ఓకే శివ. ఎప్పుడు ఎర్రర్ త్రో చేయాలని చెప్పేసి, ఓకేనా. ఓకే శివ, అండర్స్టాండ్, అర్థమైంది. వైష్ణవి ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నాను శివ. అంటే కొంచెం హలో. కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో ఇది ట్రూ అయినప్పుడు, ఇవి కండిషన్ ట్రూ అయినప్పుడు ఇది అవుతాయి అనమాట, ఓకేనా. వెన్ ఓకే శివ. When rating హాట్ is hot, annual revenue should be greater than greater than 10,000 and less than 50,000. Yes. ఒకవేళ 50,000 కంటే ఎక్కువ ఉంటే ఎర్రర్ రావాలి, ఓకేనా. సో ఇది మన ఎర్రర్ కండిషన్ ఇక్కడ రాస్తాం. సో ఇప్పుడు ఓకే శివ. ఈ మొత్తం అన్నిటికీ నేను ఆర్ కండిషన్ అప్లై చేస్తాను అనమాట, ఓకేనా. ఆర్ ఓకే. ఇది ఒక కండిషన్ కామా, ఓకేనా. సో మొత్తం ఈ ఆర్ని ఇక్కడ ఎండ్ చేస్తాను. ఇది ఒక కండిషన్, ఓకే.
ఓకేనా, కామా. ఎందుకు మొత్తానికి ఆర్ కండిషన్ అంటే చేస్తున్నానంటే ఈ కండిషను ఇది ట్రూ అయినా మొత్తం ట్రూ, వీటిలో ఏది ఇది మొత్తం ఒక ట్రూ ఇస్తుంది, ఇది మొత్తం ఒక ట్రూ ఇస్తుంది. ఇది ఇప్పుడు నువ్వు హార్డ్ సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక వాల్యూ ఇస్తే దీంట్లోకి వెళ్తావు అనమాట, ఇవన్నీ ఫాల్స్ అవుతాయి. ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా ఈ స్పిక్ హార్డ్ సెలెక్ట్ కోల్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సపోజ్, సో ఇది ఈ అండ్ కండిషన్ మొత్తము ఇప్పుడు మనం ఒక రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు చూడండి, సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద ఆర్ కండిషన్. ఓకేనా, సో మీరు రేటింగ్ కోల్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఈ రెండు ఫాల్స్ అయిపోతాయి. ఎట్లా అంటే, సో కోల్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఇది ట్రూ అవుతుంది. ఓకేనా, సో ఆటోమేటిక్ ఈ స్పిక్ లిస్ట్ వాల్యూ కోల్డ్ సెలెక్ట్ చేసుకున్నట్టు ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది, కోల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. అండ్ ఆఫ్ ఫాల్స్ కామా ఫాల్స్, ఇది వాల్యూ ఏమని ఇచ్చుకొని ఇది ఫాల్స్ అవుతుంది కాబట్టి మొత్తం అండ్ ఆఫ్ ఫాల్స్ కామా యాన్యువల్ రెవెన్యూ ఏమన్నా ఉండి మొత్తం ఫాల్స్ అవుతుంది. అవునా? హలో గైస్, హలో, యా షూర్ Hello, Nisha. కన్ఫ్యూజింగ్ ఉందా? లేదు మీకు Okay. కన్ఫ్యూజింగ్ అవును ఉందా? శివ. అవునా? నేనేం చెప్తున్నానంటే, ఉమ్, సో ఇప్పుడు ఈ మూడిటికి ఆర్ ఎందుకు అప్లై చేశాను అర్థమైందా? ఈ మూడిటికి కామా బిట్ ఆర్ ఎందుకు అప్లై చేశాను అర్థమైందా? ఆ, అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా? ఆర్ ఎందుకు అప్లై ఆ, చేశాను అర్థమైంది. అంటే ఈ మూడిట్లో ఏ కండిషన్ ట్రూ అయినా నాకు ఎర్రర్ రావాలి మొత్తంలో. సో Okay. నేనేం చెప్తున్నానంటే, ఒక ఎగ్జాంపుల్ నేను ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. సో దాంట్లో యాన్యువల్ రేటింగ్ వాల్యూ కోల్డ్ ఇచ్చాను అనమాట. సో కోల్డ్ ఇస్తే ఇట్ విల్ యాక్చువల్లీ ఓన్లీ మిగతా రెండు ఫాల్స్ అయిపోతాయి. ఎందుకంటే, సో ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఓకేనా, కోల్డ్ ఇచ్చినప్పుడు సో ఆర్ ఆఫ్, ఓకే, సో ఈ స్పిక్ లిస్ట్ వాల్యూ రేటింగ్ ఆఫ్ కోల్డ్ ఏమవుతుంది, ట్రూ అవుతుందా? ఎందుకంటే మనం ట్రూ కోల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. సో నెక్స్ట్ Okay. వాల్యూ మనము 900 ఇచ్చాను అనుకో, సో 900 లెస్ దాన్, ఇప్పుడు ఓపెన్ బ్రేస్ 900 లెస్ దాన్ 100 ఫాల్స్ అవుతుంది. అవునా? ఫాల్స్. ఉమ్, ఆర్ 900 గ్రేటర్ దాన్ 900, ఓకే, 900 గ్రేటర్ దాన్ 1000. ఓకేనా, అది కూడా ఫాల్స్ అవుతుంది. ఓకే, Okay. ఉమ్, సో నెక్స్ట్ ఇది ఒక కండిషన్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఈ కండిషన్ అయిపోయింది అనమాట. అండ్ ఈ నెక్స్ట్ ఇది 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 ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? సో ఇప్పుడు దీంట్లోనే ఆ, okay. ట్రూ ఫాల్స్ ఆర్ ఫాల్స్ ఏమవుతుంది, ఫాల్స్. సో ఫస్ట్ ట్రూ అంటే ఫస్ట్ ఇదే చెప్తున్నాను నేను, ఫస్ట్ ఇదే. సో ట్రూ, ఓకేనా, సో ట్రూ దీనికి అండ్ అప్లై చేసాము. అండ్ ఇక్కడ అండ్ ఆఫ్, అర్థమవుతుందా నేను ఏం చేస్తున్నాను? మళ్ళీ రిపీట్ చేయనా? హలో, శివ అర్థమవుతుందా? రిపీట్ చేయాలా? ఆ, అర్థమైంది శివ. ఓకే, శివ చెప్పండి. చెప్పండి శివ. ఓకే, సో నేనేం చెప్తున్నానంటే, నేను ఒక అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, దాని యొక్క వాల్యూ రేటింగ్ వాల్యూ వచ్చేసి కోల్డ్, నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ రెవెన్యూ 99 ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకేనా, సో ఆర్ కండిషన్ లా ఉంటుంది. ఓకేనా, సో ఆర్, సో ఫస్ట్ దీన్ని ఎవాల్యుయేట్ ఆర్, ఇది ఎవాల్యుయేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ స్పిక్ లిస్ట్ వాల్యూ ఆఫ్ రేటింగ్ కోల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది ట్రూ అవుతుంది. అవునా? రేటింగ్ వాల్యూ కోల్డ్ ఇస్తున్నాం కాబట్టి ఇది ట్రూ అవుతుంది. ఈ స్పిక్ లిస్ట్ వాల్యూ రేటింగ్ కోల్డ్ కాబట్టి ఇది ట్రూ అవుతుంది. Okay. అంటే అండ్ ఆఫ్ ట్రూ. ఓకే, ట్రూ కామా, సో 99 లెస్ దాన్ 100. ఓకేనా, ఇది 100. ఎప్పుడు ఓకేనా, 99 లెస్ దాన్ 100 కాబట్టి ఇది ట్రూ అవుతుంది. False. ఓకేనా, మనకి యాక్చువల్గా ఏంటి, కోల్డ్ కి మినిమం వాల్యూ 100 ఏమి ఇచ్చాము, 100 ఇచ్చాము. సో 100 కంటే 99 తక్కువ కాబట్టి 100 మినిమం 100 వాల్యూ ఉండాలి కాబట్టి 100 కంటే 99 తక్కువ కాబట్టి ట్రూ అవుతుంది. ఓకేనా, ఓకే. ఆర్, సో 99 గ్రేటర్ దాన్ 1000 ఫాల్స్ కాబట్టి ఫాల్స్ అవుతుంది. ఓకేనా, ఇది ఇలాగే పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఈ కండిషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకే, ఓకే. అండ్ ఆఫ్, ఇప్పుడు ఈ స్పిక్ లిస్ట్ వాల్యూ రేటింగ్ వామ్ అనేది మనం కోల్డ్ ఇచ్చాం కాబట్టి రేటింగ్ వామ్ కాదు కాబట్టి కోల్డ్ కామా వామ్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఈ స్పిక్ లిస్ట్ వాల్యూ రేటింగ్ వామ్ కాదు కదా. ఓకేనా, ఫాల్స్ అవుతుంది. కామా ఫాల్స్ 99 లెస్ దాన్ 1000 ట్రూ అవుతుంది. ఓకే, ట్రూ ఫాల్స్ 99 గ్రేటర్ దాన్ ఫాల్స్. ఓకే,
ఈ కండిషన్ sure. అవునా కామా ఇంకో కండిషన్ అండ్ ఆఫ్. సో And నెక్స్ట్ of ఈ స్పెక్ లిస్ట్ వాల్యూ రేటింగ్ కోల్డ్ ఇచ్చారు false. కాబట్టి హార్ట్ అని ఫాల్స్ అవుతుంది false. కామా Yeah. ఓపెన్ బ్రేస్ 99 less than 1000 ట్రూ Yeah, it's true. ఆర్ 99 greater False. than ఫాల్స్. ఓకే Okay, ఇప్పుడు sure. మళ్ళీ దీన్ని ఎవాల్యుయేట్ చేద్దాం. ఓకే సో ఆర్ ఆఫ్ ఓకే నెక్స్ట్ అండ్ ఏమవుతుంది అండ్ ఆఫ్ And of ట్రూ కామా ట్రూ ఆర్ ఫాల్స్ రెండు ఇది ఈ రెండు కండిషన్స్ మధ్య ఆర్ కండిషన్ అప్లై చేయండి. ట్రూ ఆర్ ఫాల్స్ ఏమవుతుంది yeah, it's, ఆర్ ఫాల్స్ it's true. ఏమవుతుంది ట్రూ అవుతుంది. True. వైష్ణవి ఫాలో అవుతున్నారా కామా ఫాలో అవుతుంది. నెక్స్ట్ దీనికి అప్లై చేయండి అండ్ ఆఫ్ And of false. ఫాల్స్ కామా ట్రూ ఆర్ ఫాల్స్ ఏమవుతుంది True, true. ట్రూ. అంటే ట్రూ ఆర్ కండిషన్ లో ఏది ట్రూ అన్నా ట్రూ అవుతుంది కామా Okay, sure. అండ్ ఆఫ్ False. Comma. ఫాల్స్ కామా ట్రూ ఆర్ ఫాల్స్ True. ఏమవుతుంది True, sure. True, sure. ఓకే నౌ లెట్స్ కమ్ బ్యాక్ మళ్ళీ ఇంకోసారి ఆర్ ఆఫ్ Or of అండ్ ఆఫ్ ట్రూ ఆర్ ట్రూ ఏమవుతుంది true, sure. కామా అండ్ ఆఫ్ ఫాల్స్ ఆర్ ట్రూ ఏమవుతుంది And of false. ఫాల్స్. అండ్ ఆఫ్ ఫాల్స్ ఆర్ ట్రూ ఏమవుతుంది False, sure. ఫాల్స్. ఇప్పుడు మనకి ఏమున్నాయి ఆర్ ఆఫ్ ట్రూ కామా True, sure. False, comma. ఫాల్స్ కామా ఫాల్స్. False. ఇప్పుడు It's ఆర్ a కండిషన్ లో usage. 3 కండిషన్స్ ఉన్నాయి ట్రూ ఫాల్స్ ఫాల్స్. ఆర్ కండిషన్ అప్లై It's a- చేస్తే ట్రూ True, sure. ఏమైనా మొత్తం ఏమవుతుంది ట్రూ అవునా. Yeah, sure. సో Yeah. మనకి ట్రిగ్గర్ ఎప్పుడు ఫైర్ అవుతుంది వాలిడేషన్ రూల్ ఎప్పుడు ఫైర్ అవుతుంది మొత్తం True ఉన్నప్పుడు, మొత్తం sure. కండిషన్ ట్రూ మొత్తం ట్రూ వచ్చిందా Yeah, sure. కాబట్టి మనకి వాలిడేషన్ రూల్ ఫైర్ అవుతుంది. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఓకే Okay, thank you, sure. సో ఇప్పుడు ఏం చేశాను ఇంకోసారి మనం కండిషన్ వెరిఫై చేసుకుందాం. ఓకే సో ఎప్పుడైతే sure. మనకి కోల్డ్ రేటింగ్ కోల్డ్ సెలెక్ట్ చేసుకొని యూజర్ 100 కంటే తక్కువ ఇచ్చి లేదా 1000 కంటే ఎక్కువ ఇస్తే మనకి ఎర్రర్ రావాలి. లేదా వార్మ్ ఇచ్చినప్పుడు అనుకో 1000 కంటే తక్కువ ఇచ్చి వాల్యూ 10,000 కంటే ఎక్కువ ఇచ్చినా ఎర్రర్ రావాలి. లేదా హార్ట్ ఇచ్చినప్పుడు 1000 కంటే 10,000 కంటే తక్కువ ఇచ్చినా 50,000 కంటే ఎక్కువ ఇచ్చినా ఎర్రర్ రావాలి. ఓకేనా అర్థమైందా. Now we take this one. Take this one. Okay. Now go to validation rules. Now we will edit this one. Okay. So దీన్ని phone field mandatory దాన్ని deactivate చేస్తున్నా for the simplicity. So already existing ఉన్న దాన్నే నేను ఎడిట్ చేసి నేను కండిషన్ పెడుతున్నా. ఓకే సో చెక్ సింటాక్స్ అంటే ఒకసారి ఇలాంటి పెద్ద పెద్ద రాసినప్పుడు ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే చెక్ చేయండి. నో ఇష్యూ ఎర్రర్స్ ఫౌండ్. ఓకే సో ఏం ఎర్రర్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే సో ఇది నా క్రైటీరియా దీంట్లో ఉండాలి అని చెప్పేసి. ఓకేనా ఒకవేళ ఈ దానికంటే ఆపోజిట్ లో ఉంటే ఎర్రర్ రావాలి. ఓకేనా ఆపోజిట్ లో ఉంటే సో 100 కంటే ఎక్కువ ఉండాలి. ఒకవేళ 100 కంటే తక్కువ ఉంటే ఎర్రర్ రావాలని చెప్పేసి కండిషన్ అనమాట. ఓకేనా సో దిస్ ఈస్ మై ఎర్రర్ మెసేజ్. సో ఆన్ టాప్ ఆఫ్ ద ఫీల్డ్ ఇస్తాను. ఓకే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే హార్ట్ సెలెక్ట్ చేసుకొని యాన్యువల్ రెవెన్యూ ఇప్పుడు ఏం చేయాలి మాక్సిమం వాల్యూ 50 ఉండాలి. హార్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు 50,000 కంటే ఎక్కువ ఉంటే ఎర్రర్ రావాలి. అవునా సో కన్ఫ్యూజ్ చేస్తున్నానా ఏమన్నా చెప్పండి అలా ఏమన్నా ఉంటే. సో 50 హార్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు 50,000 మాక్సిమం వాల్యూ 50,000 50,000 కంటే ఉంటే ఎర్రర్ రావాలి. ఒకవేళ ఎర్రర్ రాలేదంటే వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. ఓకే ఓకే చెక్ వాలిడేషన్. ఓకే సో ఫోన్ నెంబర్ బ్లాంక్ అది డియాక్టివేట్ చేసాము. సో నేను 1 lakh ఇస్తాను 1 2 3 4 5. ఓకే క్లిక్ ఆన్ సేవ్. చూడండి ఫైర్ అవుతుంది. సో హార్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాక్సిమం 50,000 ఉండాలి. ఓకేనా కాబట్టి సో 50,000 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఎర్రర్ వస్తుంది. లేదా నేను 9,000 ఇస్తాను. ఓకే మినిమం 10,000 కంటే తక్కువ ఉన్నా కూడా ఎర్రర్ రావాలి. సో నేను 10 కంటే తక్కువ ఇస్తాను. ఓకేనా అంటే 9,000 ఇస్తాను. 10,000 అనేది 10,000. ఓకే 1 2 3 ఇప్పుడు కూడా ఎర్రర్ రావాలి. ఒకవేళ రాలేదంటే మనం టెస్టింగ్ చేసేటప్పుడు మనం ఏం డెవలప్ చేసినప్పుడు ఈ ఎడ్జ్ సినారియోస్ అన్ని టెస్ట్ చేయాలన్నమాట. అర్థమవుతుందా. సో ఓకేనా సో 9,000 సో 9,000 is less than 10,000 కాబట్టి ఎర్రర్ వస్తుంది అనమాట హార్ట్ ఉన్నప్పుడు. అలా కాకుండా నేను 10,000 ఇచ్చాను అనుకో అప్పుడు ఏమవుతుంది 10,000 కంటే తక్కువ ఉంటేనే ఎర్రర్ రావాలి. బట్ 10,000 ఉంటే ఎర్రర్ రావాలని చెప్పట్లేదు నేను.
ఒకవేళ 10,000 ఇచ్చినప్పుడు ఎర్రర్ వచ్చిందంటే సంథింగ్ మ్మ్. రాంగ్. ఓకే, ఎందుకంటే ఐఎమ్ నాట్ రైటింగ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఓకే, సో ఇప్పుడు ఎర్రర్ రాకూడదు. సేవ్ అయింది. అర్థమవుతుందా? అంటే సి- శివ మ్మ్. ఇచ్చిన డౌట్ శివ, నువ్వు చెప్పిన రైస్ చేసిన పాయింట్ లో Hmm. ఇంత ముందు చెప్పావు కదా 10,000 బిలో అని చెప్పేసి. ఏది ఇదా? యా, వార్మ్ కండిషన్ లో వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ గా హాట్ లో వార్మ్ లోనా? వార్మ్ లో అంటే వార్మ్ లో 10,000 లోపల ఉండాలి. యా 100,000 అబో 1,000 బిలో 1000 10,000 బిలో ఉంటే ఎర్రర్ రావాలి. వార్మ్ సెలెక్ట్ చేసుకుంటే 1000 కంటే తక్కువ ఉండకూడదు. ఒకవేళ ఒకవేళ 1,000 ఉంటే ఇస్తే 1000 ఇచ్చినా 1 కూడా ఎర్రర్ సెకండ్ రాకూడదు. ఎప్పుడు తీసుకో 1000 కంటే సేవ్ తక్కువ ఉంటేనే అయిపోయింది. రావాలి. 1000 ఉంటే నో ఎర్రర్. అప్పుడు కండిషన్ ఎలా రాస్తాం శివ అక్కడ? అంటే ఇప్పుడు 1000 ఉన్నా మనము కూడా ఎర్రర్ రావాలంటేనా? 1,000 ఇచ్చామనుకో ఎర్రర్ గా 1000 ఇచ్చామనుకో ఎగ్జాంపుల్ గా, అది ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది? 1000 లెస్ దాన్ 1000 ఫాల్స్. యా లెస్ దాన్ 1,000 ఈక్వల్ టు పెట్టలేదు మనము. 1000 లెస్ దాన్ 1000 మనం ఈక్వల్ టు పెట్టలా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పెడితే ఇది ట్రూ అవుతుంది. యా సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఏం చేసాం, వామ్ ఇచ్చి 1000 ఇచ్చామనుకో 1000 ఓకే ఇస్ శివ. లెస్ దాన్ 1000 ఫాల్స్ కదా. సో యా 1000 కంటే తక్కువ ఉంటేనే ఎర్రర్ రావాలి. ఓకే అర్థమైంది. 1,000 కంటే తక్కువ ఉంటే ఎర్రర్ రావాలి. బట్ 1,000 ఉన్నప్పుడు అయితే ఎర్రర్ రాదా? ట్రూ వస్తుందా? ట్రూ రావాలి. ఓకేనా? ఇప్పుడు ఓకే శివ. ఏమవుతుందంటే ఓకే శివ. వామ్ ట్రూ. ఓకే, ఇది ట్రూ అవుతుంది. ఓకేనా? సో ఓకే ఇది ఈ రెండు తీసేయండి. ట్రూ 1000 ఈజ్ లెస్ దాన్ 1000. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఫాల్స్ కదా. 1000 ఈజ్ లెస్ దాన్ ఫాల్స్. ఓకే, ఫాల్స్ కామా 1000 ఈజ్ గ్రేటర్ దాన్ 10,000. అగైన్ ఇట్స్ ఏ ఫాల్స్. సో ఇది ఫాల్స్, ఇది ట్రూ, ఇది ఫాల్స్, ఇది ఫాల్స్. అవునా? అర్థమవుతుందా? ఫాల్స్ కదా. సో ఈ రెండు ఫాల్సే. ఓకేనా? 1000 లెస్ దాన్ ఓకే 1000 శివ. ఫాల్సే, ఇది రెండు ఫాల్సే. అండ్ ఆఫ్ ఓకే శివ. ట్రూ కామా ఫాల్స్ ఏమవుతుంది, అండ్ ఆఫ్ ట్రూ కామా ఫాల్స్ అండ్ ఆఫ్ ట్రూ కమా ఫాల్స్. ఫాల్స్. సో ఈ రెండు ఆటోమేటిక్గా ఫాల్స్ అయిపోయింటాయి. సో ఆర్ ఆఫ్ ఫాల్స్ కామా ఫాల్స్ మొత్తం ఫాల్స్. అంటే ట్రూ అయితేనే వాలిడేషన్ ఫైర్ అవుతుంది. మొత్తం ఫాల్సే కాబట్టి వాలిడేషన్ ఫైర్ అవ్వదు. అంటే 1000 ఓకే ఇచ్చినా కూడా శివ. ఫైర్ అవ్వదు. దట్స్ సింపుల్. ఓకే శివ. ఓకేనా? సో ఓకే అది అనమాట వాలిడేషన్ రూల్ అలా రాస్తాం. ఓకే, ఏమైనా డౌట్ ఉందా? నో శివ, ఇట్స్ క్లియర్. ప్రాక్టీస్ చేస్తున్న డౌట్స్ వస్తే ఇదేంటంటే సో ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో హౌ మెనీ యూజ్ కేసెస్ వి ప్రాక్టీస్, దట్స్ వాట్ ఇట్ కౌంట్స్ అనమాట. ఓకే, ఓకే శివ. సో మీరు Okay. బాగా నేర్చుకున్నారంటే యూఆర్ యాక్చువల్లీ ఈక్వాలెంట్ టు 2-3 years ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్డ్ గైస్ అంతే. ఓకే శివ. సో యాడ్ మంత్స్ చూసాము, అబ్సల్యూట్ అంటే నెగిటివ్ వాల్యూస్ ని పాజిటివ్ గా డిస్ప్లే చేయడం కానీ. శివ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఫంక్షన్స్ అని చెప్పి అంటున్నాం కదా, ఈ ఫంక్షన్స్ అనేవి ఇప్పుడు చాలా ఉన్నాయి కదా దీంట్లో. సో ఈ ఫంక్షన్స్ అని విత్ కోడింగ్ అనేది మనం ఆన్లైన్ లో అంటే నేర్చుకోవాలా? ఏ కోడింగ్? ఇప్పుడు నువ్వు రాస్తున్నావు కదా, బ్రాకెట్స్ ఓపెన్ చేసి రాస్తున్నావు కదా. ఆన్లైన్ నేర్చుకోవడం, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడాలన్నమాట. అంటే మనము ఇక్కడ హెల్ప్ ఆన్ దిస్ ఫంక్షన్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు అనమాట. ఆ ఎగ్జాంపుల్స్ మనం సిమిలర్ గా ఏదో ఒకటి ఇక్కడ సేమ్ అదే ఎగ్జాంపుల్ అప్లై చేయడం కానీ, సిమిలర్ గా ఇంకో ఎగ్జాంపుల్ అప్లై చేయడం కానీ చేయాలంతే. జస్ట్ అంటే జస్ట్ ఇదేంటంటే బ్రాకెట్స్ ఇస్తాము, కండిషన్ రాస్తాము. సో బ్రాకెట్స్ ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది వి షుడ్ సీ ద ఎగ్జాంపుల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, సో ఇది కండిషన్ అనమాట. ఓకేనా? ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఎర్రర్. మోర్ ఎగ్జాంపుల్స్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, ఓకే శివ. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ హెల్ప్ ఆన్ దిస్ ఫంక్షన్ క్లిక్ చేసి ఆటోమేటిక్ గా మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేస్తాయి. ఓకే, ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే మీరు, నేనేం చెప్తున్నా అంటే, సో 1 minute. సో కొన్ని ఫంక్షన్స్ వి షుడ్ నో, లైక్ యాసి ఫంక్షన్ అంతగా అవసరం లేదు. యాసిన్ సైన్ కాస్ టాన్ అంత అవసరం లేదు. ఓకే, బట్ ఈ బ్లాంక్ లైక్ కేస్ స్టేట్మెంట్ కానీ, లేకపోతే సీలింగ్ కానీ, ఓకే, కంటైన్స్ కానీ, ఇలాంటి కొన్ని అవసరం అనమాట. డేట్ లో కూడా కొన్ని, అన్ని అవసరం లేదు. లైక్ డే, ఇయర్, ఇలాంటివి కానీ. ఓకే, ఎక్స్పెన్షియల్ మళ్ళీ అంత ఎక్కువ నేను ఎక్కువ యూజ్ చేయలేదు. సో నెక్స్ట్ కొన్ని ఇఫ్ కండిషన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే,
సో అలా ఓకే. సో Okay. ఈజ్ బ్లాంక్ Okay, ఈజ్ చేంజ్ అంటే వాల్యూ చేంజ్ అయిందా లేదా ఓకే. సో ఇన్ ఐటీసీ క్యాప్ అంటే ఏంటి? ఇక్కడ నైట్ ఇనిట్ క్యాప్. ఎక్కడ వాడలేదు, చూస్తా ఉంది ఎంతవరకు ఇప్పుడు వాడలేదు. ఇనిట్ క్యాప్ ఇది వాడలేదు యాక్చువల్గా. రిటర్న్స్ టెక్స్ట్ యాజ్ అ లోయర్ కేస్ విత్ ఫస్ట్ క్యారెక్టర్. ఓకే. సో ఇప్పుడు Capsule, okay, capsule. ఏంటంటే మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేసామంటే అన్ని స్మాల్ Ah. అనుకో, ప్రతి ఒక్క వాడికి స్టార్టింగ్ లో క్యాపిటల్ లెటర్స్ ఇస్తారు అనమాట. దట్స్ వాట్ ఇనిట్ క్యాప్. ఓకే ఓకే. నెక్స్ట్ క్లియర్ వాల్యూ. ఓకే. ఇంకోటి నిన్న మొన్న లాస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే క్లాస్ లో కానీ మనం ఏం డిస్కస్ చేసామంటే, సో ఇంకో రిక్వైర్మెంట్ చెప్తా చూడండి. సో ఐ విల్ డూ ఇట్ ఇన్ ఆపర్చునిటీలో చేస్తాను. ఓకే. ఐ విల్ డూ ఇట్ ఇన్ ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీలో సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే మనము ఒక ఫీల్డ్ వాల్యూ మార్చినప్పుడు అది సపోజ్ యాన్యువల్ రెవెన్యూ అనుకుందాం. సారీ యాన్యువల్ రెవెన్యూ అంటే ఇక్కడ అమౌంట్ ఫీల్డ్ ఉంది కదా, ఆల్రెడీ ఉన్న వాల్యూ కంటే తక్కువ వాల్యూ ఇస్తే తీసుకోకూడదు, ఎర్రర్ రావాలి. ఆల్రెడీ ఉన్న వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ ఇస్తేనే యాక్సెప్ట్ చేయాలి. సో ఇఫ్ యూ గివ్ ఏ వాల్యూ ఆఫ్ ఆపర్చునిటీ, సారీ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్, సపోజ్ 100 ఉంది అనుకో, నేను చేంజ్ చేసి 99 ఇస్తే ఎర్రర్ రావాలి. 100 కంటే ఏమి ఎక్కువ వాల్యూ ఇచ్చినా ఎర్రర్ రాకూడదు. అర్థమవుతుందా రిక్వైర్మెంట్? ఓకే శివ. రిక్వైర్మెంట్ అర్థమైంది కదా? ఓకే శివ. ఏదైనా ఫీల్డ్ వాల్యూ నంబర్ వాల్యూ చేంజ్ చేసినప్పుడు ఆల్రెడీ ఉన్న వాల్యూ కంటే తక్కువ ఇస్తే ఎర్రర్ రావాలి, ఎక్కువ వాల్యూ ఇస్తే ఎర్రర్ రాకూడదు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ యూజర్స్ టు మేక్ ఇట్ లెస్సర్ దాన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ ప్రెసెంట్. ఓకే. సో ఐ వుడ్ లైక్ టు గివ్ ఇట్ యాజ్ ఎ హైయర్ వాల్యూ. సో అది ఎలా చేద్దామో చూద్దాం. సో ఐ విల్ డూ ఇట్ అనే ఆపర్చునిటీ అనమాట. ఓకే. సో లెట్స్ గో టు ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ fields and relationship, sorry not fields, validation roles. So click on new validation role అన్నమాట. ఓకేనా? సో నేమ్ ఏంటంటే ప్రివెంట్ యూజర్స్ ఫ్రమ్ లోయరింగ్ ద అమౌంట్ వాల్యూ. ఓకే. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం చేస్తానంటే, సో ఫస్ట్ చేంజ్ అయిందా లేదా చెక్ చేయాలంటే ఈజ్ చేంజ్ అనే ఫంక్షన్ ఉంది అనమాట. ఈజ్ చేంజ్ అనేది మన ఫార్ములాలో చూసాము, బట్ ఇట్స్ నాట్ దేర్. ఓకే. సో ఇక్కడ ఈజ్ చేంజ్ ఆఫ్ ఫీల్డ్ అని మనం మార్చామంటే చెక్స్ ద ఫీల్డ్స్ వాల్యూ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ ప్రియర్ వాల్యూ. అంటే ఈజ్ చేంజ్ ఆఫ్ ఫీల్డ్ అంటే మన ఫీల్డ్ ని ఇక్కడ ఈజ్ చేంజ్ ఆఫ్ 100 అని ఇచ్చామనుకో, సారీ ఈజ్ చేంజ్ ఆఫ్ అమౌంట్ అని ఇచ్చాను అనుకో. ఓకే. ఇన్సర్ట్ ఫీల్డ్ ఆఫ్ అమౌంట్. ఓకే. అమౌంట్ ఇచ్చాను. సో ఇప్పుడు ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే, సో నేను అమౌంట్ ఫీల్డ్ వాల్యూని 100 ఉందనుకో, 100 నుంచి 99 చేశాను అనుకో, లేకపోతే 100 110 చేశాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇది ట్రూ అవుతుంది. అర్థమవుతుందా? ఎందుకంటే వి యాక్చువల్లీ చేంజ్ ఇట్. ఓకే. ఆల్రెడీ ఉన్న వాల్యూ కంటే కొత్త మనము ఏదైనా వాల్యూ మార్చంటే ప్రియర్ వాల్యూ కంటే కొత్త వాల్యూ ఇచ్చామంటే ఈజ్ చేంజ్ అనేది ట్రూ అవుతుంది. అవునా? సో దట్స్ వాట్ ఈజ్ చేంజ్. మనము ఈజ్ చేంజ్ అంటే వాల్యూ చేంజ్ అయ్యిండి. ఓకేనా? చేంజ్ అయ్యండి వాటితో పాటు. సో ప్రియర్ వాల్యూ కంటే ఈ వాల్యూ మనం ఇస్తున్న వాల్యూ తక్కువ ఉంటే, ఓకేనా? సో మన కండిషన్ ఏంటి, చేంజ్ అయ్యండి. సపోజ్ ఇది రాయలేదు అనుకో, మనము ఈజ్ చేంజ్ అని చెప్పేసి మనం ఫీల్డ్ వాల్యూ ఎడిట్ చేసి 100 ఇచ్చాము, మళ్ళీ 100 ఇచ్చాము అనుకో, సో ప్రియర్ వాల్యూ ఇప్పుడున్న వాల్యూ రెండు సేమ్ అవుతాయి. ఓకేనా? సో అలా కాకుండా ఈజ్ చేంజ్ ఆఫ్ ట్రూ అని ఎప్పుడు అవుతుంది అంటే ప్రియర్ వాల్యూ ఇప్పుడు ఇస్తున్న వాల్యూ రెండు సేమ్ కాకుండా ఉంటే ఈజ్ చేంజ్ అనేది ట్రూ ఇస్తుంది. ఓకేనా? సో నేనేం చేస్తానంటే ఈజ్ చేంజ్ ఆఫ్ అమౌంట్ అంటే అమౌంట్ వాల్యూ ఉన్న వాల్యూ కంటే ఏదో ఒక వాల్యూ అప్పర్ లోయర్ కానీ అప్పర్ కానీ అయ్యింది. దాంతోపాటు నా కండిషన్ ఏంటి, ఇప్పుడు ఇస్తున్న వాల్యూ ఇంతకు ముందు వాల్యూ కంటే ఎప్పుడు ఎర్రర్ త్రో చేయాలి, ఇప్పుడు ఇస్తున్న వాల్యూ ఇంతకు ముందు ఉన్న వాల్యూ కంటే తక్కువ అయితే, అంటే ఇప్పుడు ఉన్న వాల్యూ ఇప్పుడున్న అమౌంట్ వాల్యూ ప్రియర్ వాల్యూ కంటే తక్కువ అయితే, అర్థమవుతుందా? ఇప్పుడున్న వాల్యూ అంటే అమౌంట్ వాల్యూ ప్రియర్ వాల్యూ ఏదైతే తీసుకోవట్లేదు, ఇన్సర్ట్ ఇప్పుడున్న వాల్యూ ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దాన్ ప్రియర్ వాల్యూ ఆఫ్ అమౌంట్. ఓకేనా? ప్రియర్ వాల్యూ ఆఫ్ అమౌంట్. అర్థమవుతుందా? అంటే అమౌంట్ ఫీల్డ్ చేంజ్ అయ్యిండి అండ్ ఓకే ఇప్పుడున్న వాల్యూ ఇంతకు ముందు ఉన్న వాల్యూ కంటే ఇప్పుడున్న వాల్యూ ప్రియర్ వాల్యూ కంటే తక్కువ అయితే, అర్థమవుతుందా? తక్కువ అయితే అంటే మొత్తం కండిషన్ ట్రూ అయితే నాకు ఎర్రర్ మెసేజ్ రావాలి. ఓకేనా? యూ కెనాట్ లోయర్ ద అమౌంట్ ఆఫ్
amount on opportunity than which is already present. Okay, అర్థమవుతుందా? అదే లేదంటే యూ కెనాట్ లోయర్ ద అమౌంట్ వాల్యూ ఆన్ ఆపర్చునిటీ దాన్ ఒరిజినల్ వాల్యూ. ఓకే, అర్థమవుతుందా? సో Okay. I would like to display it in the amount field. Okay, save it. సో ఇప్పుడు చూద్దాం, మనం ఫీల్డ్ చేంజ్ చేసినప్పుడు ఈ చేంజ్ మాత్రమే. ఓకే, అంటే Hmm. కార్డినల్ డీటెయిల్ నేను 6 lakhs ఉంది సంథింగ్ ఏదో ఒకటి. ఐ విల్ రిమూవ్ ఇట్ 6 అండ్ పుట్ 4. చూడండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఏం మెసేజ్? యూ కెనాట్ లోయర్ ద అమౌంట్ వాల్యూ దాని ఒరిజినల్ వాల్యూ. సో 6 కంటే Original value. ఏం చేస్తాను? 9 చేస్తాను. సో 6 lakhs నుంచి 9 lakhs చేస్తున్నాను. సో ఐఎమ్ ఏబుల్ టు సేవ్ ఇట్. అర్థమవుతుందా? Yeah. సో ఇప్పుడు 9 lakhs నుంచి నేను 6 lakhs చేసినా కూడా నాకు ఎర్రర్ రావాలి. 1 2 3 4 5 బికాస్ Okay, Shiva. ఒరిజినల్ వాల్యూ ఇస్ దట్ వన్. Error. ఇలా మనం వాలిడేషన్ రూల్స్ రియల్ లైఫ్ లో ఆడుకుంటాం అనమాట. ఓకేనా, రియల్ టైమ్ ఎగ్జాంపుల్. Okay. ఓకే, ఓకే శివ. సో Okay. మీరు ఎక్కువ ప్రాక్టీస్ అంటే డిఫరెంట్ థింగ్స్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, అంతే. షూర్ శివ. Okay, Shiva. సో చాలు కదా ఈరోజు క్లాస్ కి, థ్యాంక్ యూ శివ. ఓకే శివ. ప్రాక్టీస్ చేయాలి. Okay, thank you, Shiva.